హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ చూసి యాడ్ చేసుకోండి. ఆనియన్ ఒకటి, మీడియం సైజ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అదొకటి తీసుకున్నా. మరీ ఫ్రై కాదు, కొద్దిగంత ఫ్రై చేసుకుంటే చాలు. అందులోనే శనగపప్పు, పచ్చెనగపప్పు ఉంటుంది కదా, అది కొంచెం అంత యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అనుకోండి. జీలకర్ర, మినుములు ఉంటాయి కదా, మినప్పప్పు ఫ్రై చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొన్ని పల్లీలు తీసుకుంటున్నా. చింతపండు వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది. ఎల్లిపాయలు యాడ్ చేసా. కర్రీ మాత్రానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు తినని వాళ్ళైనా కానీ కంపల్సరీ తింటారు. ఒక్కసారి చేసి పెట్టండి, చిన్నపిల్లలతో సహా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. మా పిల్లలు కూడా తింటారు బాగా. నేను అప్పుడప్పుడు చేస్తాను ఇది. చూసారా, సరిపోతుంది. స్టవ్ బంద్ చేసుకున్నా. అవి చల్లగా అయినాక మిక్సీ చేసేయండి, పేస్ట్ లాగా రావాలి. అందులోనే పసుపు, కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువనే. సాల్ట్ యాడ్ చేస్తున్నా. మంచిగా ఇప్పుడు దాన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టేయండి. చూసారు కదా, ఆ విధంగా పేస్ట్ చేసేయండి. అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఆ కాకరకాయ కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే బాగా ఫ్రై కాదు, 50%. నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా రౌండ్గా కట్ చేసుకోకండి, మరీ సన్నగా కాదు, కొంచెం అంత లావుగా ఉండేటట్లు చూసుకోండి కట్ చేసి. ఎందుకంటే అందులో మనం ఇప్పుడు ఆ కారం అనేది అందులో స్టఫ్ చేయాలి. నేను ఎలా కట్ చేశానో సేమ్ అలాగనే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి ఒక 50% ఫ్రై అవ్వాలి అందులో. మూత పెట్టుకోవడం వల్ల కొంచెం స్మూత్నెస్ వస్తుంది, కరకరలు ఆడకుండా. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకోండి. కాకరకాయ కర్రీ నేనే తినకపోయేదాన్ని ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే. కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అలవాటు చేసుకున్నా చిన్నగా. ఇప్పుడు ఆ కాకరకాయలు అన్ని వెరైటీస్ చేస్తూ ఉంటా. ఒకటే రొటీన్గా అయితే బాగుండదు కదా, డిఫరెంట్గా ట్రై చేస్తేనే తినాలనిపిస్తుంది. తినని వాళ్ళకి కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది. ఎలా ట్రై చేసిందో చూద్దాం, టేస్ట్ అన్నా చేద్దాం అనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని అవి చల్లగా అయిన తర్వాత అందులో స్టఫ్ నింపేసేయండి. చూసారు కదా, ఆ విధంగా అన్నీ అలానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ కారం అనేది ఒక
2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రానికి ఒక 1 వీక్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ అదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ హీట్ అయినాక ఆ ముక్కలన్నిటిని అందులో వేసేయండి. ఇప్పుడు వాటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆ స్టఫ్ అయితే మాత్రం ఊడిపోదు ఫ్రెండ్స్. ఊడిపోద్దని మీరు టెన్షన్ పడకండి, అది అలానే ఉంటుంది. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, హైలో పెట్టొద్దు ఈ కర్రీని, ఎందుకంటే మాడిపోతుంది, లోపట అనేది స్టఫ్ ఫ్రై అవ్వదు. అవన్నిటిని టర్న్ చేశాను. చూసారు కదా ఎలా వచ్చింది, అసలు చూడ్డానికే నీటిలో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా చూస్తుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్. అసలు చేదు అనేది కొంచెం కూడా ఉండదు. ఎవరైనా తినే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మీ ఇంట్లో కంపల్సరీ ఈ కర్రీ ఒకసారి చేసి పెట్టండి. తినకపోతే మాత్రం చూడండి, కంపల్సరీ తింటారు, తినకుండా అస్సలు ఉండరు. అంత టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో అసలు. మా బాబు ఇప్పుడు తింటారు, మా బాబుకు పెడుతున్నా, చూడండి ఒకసారి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పీస్ కూడా పెడతాను చూడండి, మా బాబుకి పీస్ కూడా తినేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ఉంటాం. అంతవరకు బాయ్.